ఆ సమయాన్న లేదా ఆ దినాన్న బాప్తిసం పొందినట్లుగా ఆ యొక్క విషయాన్ని మనం గమనించగలం. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినటువంటి వ్యక్తివైతే నువ్వు వెతకాల్సింది పైన తప్ప కిందన మాత్రం కాదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. గమనించండి నా సహోదరుడు, సహోదరి, దేని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఏంటి పైన వెతకటం అన్న మాటను మనం గమనిస్తే, పైన అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? ఉన్నతమైనది. పైన అన్న మాటకు శ్రేష్టమైనది, పైన అన్న మాటకు దీవించబడినటువంటి వ్యక్తి, పైన అన్న మాటకు హెచ్చించబడినటువంటి వ్యక్తి. గమనించండి, దేవుడు ఒక మనిషిని హెచ్చించగలడు, ఒక మనిషిని తగ్గించగలడు, ఆయన ఏమైనా చేయగలడు. ఎందుకు ఇలా చేశావు అని అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. అడిగేటంత స్థాయిలో ఏ మానవుడు కూడా లేడు అని చెప్పుటకు సంశయం లేదని గమనిస్తూ ఉన్నాం. గమనించండి ప్రియులారా, ఆయన దయతో ఏదైనా ఒక విషయం మనకు తెలియజేసినప్పుడు తెలుసుకోవడం తప్ప, గమనించండి, బైబిల్ మనం గమనించినప్పుడు ఏంటి ఉన్నతమైంది, ఏంటి పైనున్నది. మానవులంగా, క్రైస్తవులంగా మనం చాలాసార్లు ప్రార్థిస్తున్నప్పుడు, చాలాసార్లు ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు కిందన్న వాటిని వెతుకుతూ ఉన్నాం. చాలా తక్కువ స్థాయిగలటువంటి విషయాలను ప్రభువుని అడుగుతూ ఉన్నాం, మోకరిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. నువ్వు అడుగుతున్నటువంటి సంగతి ఏంటి? ప్రభువా, నా పెళ్ళిళ్ళ విషయంలో సహాయం చేయి అన్నావు. అయితే పెళ్ళిళ్ళు వద్దా? డౌట్ మీకు రావచ్చు. పెళ్ళిళ్ళు వద్దని నేను చెప్పడం లేదు. అయితే మరొక మాట అడుగుతున్నావు, ప్రభువా ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయి. ఇంకా అడుగుతున్నాం కదా, ప్రభువా ఉద్యోగ విషయంలో సహాయం చేయి. ప్రభువా ఇంకా అడుగుతున్నాం కదా, వ్యాపార విషయంలో సహాయం చేయి. ప్రభువా ఆ అవసరం తీర్చు, ఈ అవసరం తీర్చు, నాకు అది ఇది ఎన్నో విషయాలను ప్రభు దగ్గర ఈ రోజు అడుగుతున్నటువంటి నా సహోదరుడు, సహోదరి, నీవు అడుగుతున్నటువంటి అవసరాలు చాలా బహు స్వల్పమైనవి అని మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఏంటి ఉన్నతమైనవి? ఏంటి ఉన్నతమైనవి? ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఉన్నతమైనది ఒక్కటే బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంది. అదే పరలోక రాజ్యము. అదే ఉన్నతమైనది, శ్రేష్టమైనది. బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు పైనున్న వాటిని వెతుకుడి. ఇవన్నీ వద్దా? ఇవన్నీ అవసరం లేదా? మనిషికి ఆహారం అవసరం లేదా? మనిషికి భోజనం, మనిషికి వస్త్రాలు అవసరం లేదా? మనిషికి ఇంక ఇవన్నీ వద్దా అన్న మాటను ఒకవేళ మీరు గమనిస్తే, నా ప్రియమైన సహోదరుడు, సహోదరి, అవన్నీ అవసరమే. అయితే బైబిల్ సెలవిస్తుంది, ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 6:33 చూసినప్పుడు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మనిషి బ్రతకడం కొరకే తినాలి, కానీ తినడం కొరకే బ్రతకకూడదు. మరొకసారి చెప్తా ఉన్నాను, మనుషుడు బ్రతుకుట కొరకు తినాలి, కానీ తినడం కోసమే బ్రతకూడదండి. ఈ మాట మీకు అర్థమైంది అనుకుంటా. గమనించండి, తిండే మనిషికి జీవితం కాదు, లేకపోతే వస్త్రధారణే మనిషికి జీవితం కాదు. అవి అవసరం, కానీ అయ్యే అవసరం, లేకపోతే ఇంకా వాటి కోసం బ్రతకడం కాదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, మనం దేవుని యొక్క రాజ్యమును, నీతిని మొదట వెతికినప్పుడు, ఆ తర్వాత మనకి అవసరమైన ఏమేమి అవసరమో అవన్నీ కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకి ఖచ్చితంగా అనుగ్రహించగలడు. ఇవ్వలేనివాడు కాదు, చేయలేనివాడు కాదు, ఇచ్చే దేవుడు, సహాయం చేసే దేవుడు, మేలు చేసే దేవుడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనము భూ సంబంధమైన వారిని, లేక మనము కిందున్న వాటిని వెతికే వారము కాదు అని మరొకసారి బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఏమవుద్ది కిందకు వస్తే? ఏమవుద్ది కిందకు చూస్తే? కింద వాటిని వెతికితే ఏంటి పరిస్థితి, ఏంటి నష్టము, ఏంటి లాభము అన్న సంగతిని మీరు గమనిస్తే, చూద్దాం ఒకసారి వాక్యాన్ని. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. వాక్యాన్ని తీయండి ఒకసారి, బైబిల్ తీసి చూద్దాం వాక్యాన్ని. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా. ఈ మాట చాలాసార్లు మనం చదివినటువంటి మాట, ఈ మాట చాలాసార్లు మనం గమనించినటువంటి మాట. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒక అనామికమైనటువంటి ఒక వ్యక్తిని, ఎన్నిక లేని వ్యక్తిని, గుర్తింపు లేనటువంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి, దేవుడు ఎన్నుకుని, ఏర్పాటు చేసుకుని,
ప్రత్యేకపరిచి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు అతన్ని పెట్టగలిగాడు. గమనించండి, ఒక గొర్రెల్ని కాపరి అయినటువంటి దావీదును తీసుకెళ్ళి ఒక సింహాసనం మీద ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు దావీదును పెట్టగలిగిన తరువాత ఆ దావీదు యుద్ధమునకు వెళ్ళవలసినటువంటి సమయంలో, లేకపోతే యుద్ధమునకు వెళ్ళి వారి కొరకు ఆలోచించి ప్రయాసపడవలసినటువంటి సమయంలో దావీదు చేస్తున్న పని ఏంటో తెలుసా? అక్కడ వాక్యాన్ని 11వ అధ్యాయం ప్రారంభం నుంచి చదివితే అక్కడ వాక్యం రాయబడింది, రాజులు యుద్ధమునకు వెళ్ళు సమయము. వసంతకాలమున రాజులు యుద్ధమునకు వెళ్ళు సమయము. గమనించండి, యుద్ధ భూమి, సైనికులందరూ ఉన్నటువంటి స్థలము యుద్ధ భూమి. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఇప్పుడు సమాజంలో పరిస్థితి ఏంటి? యుద్ధ భూమి కాదా? సమాజంలో పరిస్థితి నిరంతరము పోరాటము కాదా? సమాజంలో పరిస్థితి ఎప్పుడు ఏ పరిస్థితులు ఎలాగ మారుతున్నాయో అర్థం కాని పరిస్థితులను మనం గమనించగలుగుతా ఉన్నాం. నీవు లోకంలో ఉన్నటువంటి అనేక విషయాల్లో పోరాడుతూ ఓడిపోతూ ఉన్నావు, లేక ఆ సమస్యలలో లేక యొక్క చిక్కులలో చిక్కుకుపోయి ఇరుక్కుపోయి ఓడిపోతున్నటువంటి సందర్భాలను మనము గమనించగలుగుతా ఉన్నాము, అనుభవించగలుగుతూ ఉండొచ్చు. గమనించండి, ఒక భక్తుడు ఏమన్నాడో తెలుసా? ప్రతి మనిషి ఒక సైనికుడైతే దేశము క్షేమంగా ఉండును అని ఒక దేశభక్తుడు, దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తి పలికినటువంటి మాట ఇది. ప్రతి మనుషుడు ఒక సైనికుడైతే, అంటే ప్రతి మనుషుడు కూడా ఒక గన్ పట్టుకుని లేకపోతే సరిహద్దుల్లో కాపులా కాయమని దాని అర్థం కాదు. సైనికుడు అనగా దేశము కొరకు బాధ్యత కలిగిన వాడు. సైనికుడు అనగా దేశ క్షేమము కొరకు పనిచేయవాడు. సైనికుడు అనగా దేశ భద్రతను కొరకు తన ప్రాణాలను సహితము పణంగా పెట్టడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి సైనికుడు అని మనం గమనించవలసినటువంటి సంగతి. గమనించండి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నా సోదరుడా, నా సోదరి, నా యొక్క మాటను మనం గమనించినప్పుడు ప్రతి మనిషి ఒక సైనికుడైతే, ప్రతి మనిషి ఒక బాధ్యత కలిగిన వాడైతే, ప్రతి మనిషి కూడా బాధ్యతను గుర్తించి లేకపోతే నా వంతు నేను ఏం చేయాలి, నా వంతు నేను చేయాల్సిన పనేంటి అని ఒక జ్ఞానోదయం కలిగి ప్రతి మనుషుడు ప్రవర్తిస్తే ఆ దేశము క్షేమంగా ఉంటుంది అని ఆ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించగలం. గమనించండి, ఇప్పుడు లోకంలో జరుగుతున్నటువంటి విషయాలు పోరాటమే. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం నిద్రపోయే వరకు కూడా అనేక మంది అనేక విధమైనటువంటి పోరాటాలు. చిన్న పిల్లల సహితము వారి శక్తికి మించి, వారి బరువుకు మించినటువంటి బ్యాగులు వేసుకుని వాళ్ళు మోస్తూ ఉంటే ఏమిటది? చదువు కొరకు పోరాటము, లేకపోతే బ్రతుకు తెరువు కొరకు పోరాటము. ఈ యొక్క సమాజంలో పరిస్థితిని మనం గమనించగలం. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, అక్కడ వాక్యాన్ని గమనించినప్పుడు దావీదు చక్రవర్తి యుద్ధమునకు వెళ్ళవలసినటువంటి వ్యక్తి తన బాధ్యతలుగా యుద్ధమునకు వెళ్ళలేదు. అయితే అక్కడ సైనికులు ఆయన ఉండమని ఉండొచ్చు. అయితే సైనికులు ఉండమన్నప్పుడు వాళ్ళ మీద ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అయితే, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయితే అతడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? కనీసం వారి కొరకు ప్రార్థించాలి. ప్రార్థించలేదు. కనీసం వారి కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేయలేదు. ఏం చేస్తాడో తెలుసా? బైబిల్ వాక్యాన్ని గమనించినప్పుడు ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి చీకటి పడుతున్నప్పుడు వరకు కూడా దావీదు నిద్రపోతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరుడ, సహోదరి, నా ప్రియమైన సేవకురాలా, ఈ సమయం ఏ సమయమో తెలుసా? ప్రొద్దుగుంకే సమయంలో మనం ఉన్నాం. గమనించినప్పుడు ప్రొద్దుగుంకు వేళ అనగా అర్థం ఏంటో తెలుసా? పనిచేయు సమయము ముగియు వేళ. పనిచేయు సమయము ముగియు వేళ. రాత్రికాలము అనేది విశ్రాంతి తీసుకునే సమయము, పగటి వేళ అనేది పనిచేసే సమయము. సాయంకాలపు సమయం అనగా పనిచేయుటకు సమయము ముగిసే వేళలో మనం ఉన్నాము. గమనించిన చాలా మంది నోళ్ళంటే మనం వింటా ఉన్నాం. చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు, అంచె దినాల్లో మనం ఉన్నాము, చివరి దినాల్లో మనం ఉన్నాము. బైబిల్ సెలవిస్తూ ఉంది కడవరి దినాలు, అంత్యకాలము అని. గమనించండి, పనిచేయు సమయం ముగియబోతా ఉంది. సేవకుడు అయిన నీవు, సేవకురాలు అయిన నీవు, ఒక విశ్వాసమైన నీవు దేవుని యొక్క పని తర్వాత నీవు చేయాలంటే చేయడానికి అవకాశం ఉండదని ఆ వాక్యాన్ని మనం గమనించాలి. నా సహోదరుడా, గమనించండి, ఏదైనా ఒక పని మన కళ్ళెదురుగా ఉన్నప్పుడు, చేయడానికి సమయం ఉన్నప్పుడు, చేయడానికి శక్తి ఉన్నప్పుడు
వెంటనే ఆ పని చేయడానికి సాహసించాలే కానీ తర్వాత చేద్దాంలే అని వాయిదా వేస్తే మరలా నీకు అటువంటి అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ చేయడానికి నీకు శక్తి ఉన్నా చేయడానికి ఆ పని ఉండకపోవచ్చు. చేయడానికి నీకు శక్తి ఉండి అక్కడ పనున్నా చేయడానికి టైం ఉండకపోవచ్చు. ఈ మూడు ఉన్నప్పుడే నీకు ఎదుటినటువంటి పని చేయడానికి సాహసించు, ధైర్యముగా దిగు. కృపగలిగినటువంటి దేవుడు సహాయం చేయకుండా ఉండలేడు. నా ప్రియమైన సహోదరుడా, సాయంకాలపు వేళ చీకటి పడుతున్నప్పుడు వేళ వరకు కూడా దావీదు నిద్రపోతా ఉన్నాడు. పనిచేసే సమయం ముగిపోతా ఉంది. పనిచేసే సమయం ముగిపోతా ఉంది నా సహోదరుడా. ఇంకా చేద్దాంలే ఎప్పుడని వాయిదాలు వేస్తా ఉన్నాము. తర్వాత నువ్వు దేని యొక్క పని చేయాలన్నా నీకు చేయడానికి ఛాన్స్ ఉండదు, చేయడానికి అవకాశం ఉండదు. దేవుని యొక్క పని చేయడానికి దిగు, ముందుకు దూకు. కృపగల దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ప్రభు అప్పగించినటువంటి పనిని, బాధ్యతను మరిచి, ప్రభు అప్పగించినటువంటి పని విషయంలో నిర్లక్ష్యం చేసి నిద్రపోతూ ఉన్నావా? బైబిల్ ఏమంటుందో తెలుసా? నిద్ర అనేది మనిషికి చాలా దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. ప్రతి మనిషికి వైద్య శాస్త్ర ప్రకారం ఒక పుస్తకంలో చూసినప్పుడు అక్కడ ఒక మంచి వ్యక్తి రాసినటువంటి మాట ఏంటో తెలుసా? ప్రతి మనిషికి కూడా కనీసం 6 గంటలు నిద్రపోతే మంచి ఆరోగ్యం ఉంటుంది. అంటే 6 గంటల నిద్ర ఒక మనిషికి సరిపోతుంది అని ఒక మంచి వైద్యుడు రాసినటువంటి ఒకసారి చదివినప్పుడు ఆ యొక్క విషయాన్ని గమనించగలిగాను. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, 6 గంటలకు మించి 12 గంటలు, 10 గంటలు, 16 గంటలు నిద్రపోతూ నిద్రే జీవితం అనుకుని నీ జీవితాన్ని గడిపేస్తా ఉన్నావేమో. బైబిల్ ఏమంటుందో తెలుసా? ఎక్కువ నిద్రపోవడం వల్ల కూడా ప్రతిఫలం ఉంది. ఉండకపోలేదు, దానికి కూడా ప్రతిఫలం ఉంది. ఏంటో తెలుసా? ఎక్కువ నిద్రపోతే కట్టుకోవడానికి మంచి వస్త్రాలు ఉండవటండి. ఎక్కువ రోజులు నిద్రపోతే కట్టుకోవడానికి వస్త్రాలు చింపురు గుడ్లు ధరిస్తారని బైబిల్లో ఉంది. ఇంకొక మాట ఉంది బైబిల్లో ఉంది తెలుసా? లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడువుము అనుంది. ఎక్కువసేపు నువ్వు నిద్రపోతా ఉంటే నీ ఇంట్లోనికి ఏమొస్తుంది తెలుసా? లేమి అనగా పేదరికము, దరిద్రము. గమనించండి, మన పెద్దలు అంటారు, తెల్లవారిపోతా ఉంది, అందరూ లేచి పని చేసుకుంటా ఉన్నారు, నీవు ఇంకా నిద్రపోతున్నావు అంటే వాళ్ళందరి బద్దకం వచ్చి నిన్ను పడుతుంది అంటారు. అది ఉట్టిది కాదు, అది నిజమే. వాళ్ళందరూ లేచి పని చేసుకుంటూ ఉంటూ నిద్రపోతున్నావు, నీకు ఏమొస్తుందని బైబిల్ చెప్తుంది తెలుసా? నిద్ర యందు ఆసక్తి విడిచిపెట్టకపోతే పేదరికం నీ ఇంట్లోకి వస్తుందని బైబిల్ సెలవిస్తోంది. నీ పేదరికం నేను విడిచిపెట్టాలంటే నిద్ర యందు ఆసక్తిని విడిచిపెట్టి త్వరగా లేచి మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభువును స్తుతించి లేచి నీ పనికి బయలుదేరెళ్ళు. నీ పనిలో నీవు దీవించబడతావు. నీ పనిలో నీ డ్యూటీలో నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. బైబిల్ ఏమంటుందో తెలుసా? నీవు పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు, నీ పిండి పిసుకు తొట్టు దీవించబడును, నీ పశువులు, నీ దుక్కటెద్దులు, నీ పిల్లలు, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీవు దీవించబడతావని బైబిల్ వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అట్టి దీవెన నువ్వు పొందుకోవాలంటే నిద్రేందు ఆసక్తిని విడిచిపెట్టి ప్రార్థించు. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సేవకుడా, బైబిల్ సెలవిస్తూ ఉంది, దావీదు యుద్ధానికి వెళ్ళలేదు కదా, కనీసం వాళ్ళ కోసం ప్రార్థించకుండా నిద్రపోతూ ఉన్నాడు. ఒకవేళ నీకు అప్పగించిన పని చేయకుండా నిద్రపోతా ఉన్నామో అది నీకు క్షేమము కాదు, అది నీకు ఆశీర్వాదం కాదు, నీ తోటి వారికి కూడా ఆశీర్వాదం కాదు. నిద్ర యందు ఆసక్తిని విడిచిపెట్టి నీకు అప్పగించబడిన పని చేయాలని మరొకసారి నేను నీకు మనవి చేస్తా ఉన్నాను. నా ప్రియమైన సహోదరుడా, దావీదు నిద్రలో నుంచి లేచి అప్పుడైనా కనీసం మోకరించాడా అన్న సంగతిని గమనిస్తే దావీదు అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? లేచి ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. తిరిగే పని ఎవరిది? ఇటు అటు తిరిగే పని ఎవరిది? యోబు గ్రంథంలో చూసినప్పుడు దేవుడు సాతాను అడుగుతున్నాడు, సాతానా ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినప్పుడు సాతానుడు ఏమంటున్నాడో తెలుసా? సాతాను చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను అంటూ ఉన్నాడు. భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను అంటున్నాడు. గమనించండి, ఏం పని లేకుండా, లేకపోతే చేయాల్సిన పని చేయకుండా ఇటు అటు తిరుగుతూ ఎక్కడ ఎవరు దొరుకుతారా, ఎక్కడ ఎవరిని పాడు చేద్దామా, ఎక్కడ ఎవరిని ఎత్తి మీద చెయ్యేద్దామా అని తిరిగే బుద్ధి ఎవరో తెలుసా? సాతాను బుద్ధి. పరిశుద్ధులైన ప్రభువా, జీవము గల తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ మాటలు వినేటువంటి బిడ్డలు మీరు దీవించండి. ఎంతమంది అయితే ఈ వాక్యం కొరకు ప్రభు మీ సేవకుడిగా నన్ను వారి గృహంలోనికి ఆహ్వానించారో నేను వారందరినీ మీరు దీవించండి. టీవీ పక్షంగా వారు నన్ను ఆహ్వానించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభా, చిన్న జీవైనటువంటి బలిలో నుండి అనేక విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నారు. నేను నేర్పించిన వాక్యం ద్వారా మీరు మాకు నేర్పిస్తున్నటువంటి విషయాలను
మేము పెడచెవిని పెట్టకుండా వాటిని అవలంబించి మీ సన్నిధులు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటట్లు నేను మా యొక్క ప్రియులందరినీ మీరు దీవించండి ప్రభా. ఎంతమంది ఈ సమయంలో వేదనతో నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఉన్నారో వారందరికీ వేదన నుంచి తొలగించి నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మా టీవీ ప్రేక్షకులందరినీ మీరు దీవించండి. ఈ పరిచర్ని ఇంకా మీరు ఆశీర్వదించమని, ఈ పరిచర్లో సహకరిస్తున్న వారందరినీ పేరు పేరు మీరు దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.